జీవీ రెడ్డి రాజీనామాతో టీడీపీలో కలకలం రేగుతోంది. గత ప్రభుత్వంలో జరిగిన ఫైబర్ నెట్ అక్రమాలను బయటపెట్టిన జీవీ రెడ్డికి పార్టీ సరైన గౌరవం ఇవ్వలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. క్యాడర్ కంటే అధికారులకే పెద్దపీట వేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. మంచి సబ్జెక్ట్ ఉన్న యువనేత దూరం కావడం పార్టీకి తీవ్ర నష్టమంటూ కామెంట్లు పెడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. జీవీ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకోవాలనే డిమాండ్లు కూడా వెలువెత్తున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన ఫైబర్ నెట్ అక్రమాలను బయటపెట్టిన ఆయనకు పార్టీ సరైన గౌరవం ఇవ్వలేదంటూ తెలుగు తమ్ముళ్ళు చెప్తున్నారు. ఇక మంచి సబ్జెక్టు ఉన్నటువంటి నేత యువనేత దూరం కావడం పార్టీకి నష్టం తెస్తుందంటూ అభిప్రాయపడుతున్నారు. సీఎం చంద్రబాబు క్యాడర్ కంటే అధికారులకే పెద్దపీట వేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీవీ రెడ్డిని తిరిగి టీడీపీలోకి తీసుకోవాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే గత కొద్ది రోజులుగా ఇటు జీవీ రెడ్డి వ్యవహార శైలి పట్ల కూడా ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక ఆయనపై కూడా ముఖ్యమంత్రి గుర్రుగా ఉండడంతో ఈ నేపథ్యంలోనే జీవీ రెడ్డి ఇటు అధికారుల తీరు, మరోవైపు పార్టీ అధిష్టానం వ్యవహార శైలి పట్ల తీవ్ర మనస్తాపానికి గురై రాజీనామా నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన సన్నిహితులు చెప్తున్నారు. తాజా ఘటనను చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారు. జీవీ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన కొద్దిసేపటికే ప్రభుత్వం కూడా ఆ రాజీనామాను ఆమోదించడంతో పాటు ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఆయన అదనంగా నిర్వహిస్తున్న ఆర్టీజీఎస్ గ్యాస్ డ్రోన్ కార్పొరేషన్ బాధ్యతల నుంచి కూడా తప్పించారు. ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు జీవీ రెడ్డి తొందరపాటు నిర్ణయాలపై కూడా చంద్రబాబు కొద్ది రోజులుగా ఆగ్రహంతో ఉన్నారంటూ చెప్తున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చేలా జీవీ రెడ్డి ప్రవర్తన ఉందంటూ చంద్రబాబు మందలించినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఫైబర్ నెట్లో ఉద్యోగుల తొలగింపు, జీఎస్టీ చెల్లింపుల వంటి అంశాలపై 3 రోజుల కిందట జీవీ రెడ్డి చేసిన ఆరోపణలు ఒకసారిగా ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చిపెట్టాయి. సో మొత్తం మీద జీవీ రెడ్డి దుందుడుకు వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఫైబర్ చైర్మన్గా జీవీ రెడ్డి ఆ సంస్థని మళ్ళీ ట్రాక్లో పెట్టేందుకు ప్రయత్నించారని, ఆయన చేసిన తప్పేందంటూ ఆయన సన్నిహితులైతే ఒక రకమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద టీడీపీలో అయితే జీవీ రెడ్డి రాజీనామాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి గడిచిన 5 ఏళ్ల కాలంలో టీడీపీ బలోపేతానికి జీవీ రెడ్డి ఎంతగానో కృషి చేశారని, టీవీ డిబేట్లలో, మీడియా సమావేశాల్లో తెలుగుదేశం వాణి బాణిని వినిపించారంటూ తెలుగు తమ్ముళ్ళు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తం మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపైన దృష్టి పెట్టారని, చంద్రబాబు నాయుడు ప్రతి అంశాన్ని కూలంకుషంగా చర్చించిన తర్వాతే, దానికి సంబంధించిన స్టడీ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారంటూ మరికొంతమంది తెలుగు తమ్ముళ్ళు అయితే దానికి సంబంధించిన విశ్లేషణ చేస్తున్నారు. అయితే మొత్తం మీద జీవీ రెడ్డి రాజీనామాను ఆమోదించడం ద్వారా పార్టీ నేతలకు ఎండి దినేష్ కుమార్ను ఆ పోస్టు నుంచి తొలగించడం ద్వారా తోక్క జాడించి అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారనే వాదన కూడా పార్టీలో లేకపోలేదు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఎవరు గీత దాటినా చర్యలు తప్పవన్న గట్టి సందేశాన్ని చంద్రబాబు ఇచ్చారంటూ ఏపీ రాజకీయ వర్గాలు అయితే మరోవైపు చర్చ జరుగుతుంది. మొత్తం మీద జీవీ రెడ్డి రాజీనామాతో అటు తెలుగుదేశం పార్టీలో అయితే కలకలం రేగింది. ఓ మంచి కార్యకర్తను కోల్పోతున్నామంటూ కొంతమంది తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు చంద్రబాబు ఎవరు గీత దాటినా సహించరు, క్రమశిక్షణ చర్యలను ఉపేక్షించరు, క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షించారంటూ కొంతమంది వాదించుకుంటున్న పరిస్థితి. సో భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. నిన్న జీవీ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కుమార్ గారు ఐఏఎస్ ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నాడు. వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా దీని మీద ఈ బిజినెస్ పెంచాలి, ఒక్క కనెక్షన్ తేవాలి అనేది ఏ రోజైనా ఫోకస్ చేశారా? ఇన్ని నెట్వర్క్ ఇష్యూస్ వస్తుంటే ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు? ఎన్నిసార్లు చెప్పింటాము? ఆపరేటర్లు ఎంతమంది వచ్చారు? అపాయింట్మెంట్లు కూడా లేకుండా వాళ్ళని ఎవరిని కలవనీయకుండా ఇంటికి పంపించారు. టైం ఇవ్వకపోతుంది. పోనీ టైం ఇవ్వకపోయామా, చేసామా అంటే, మనం ఏమైనా పని చేసామంటే పని చేసిన పాపాన పోలేదు. మరి ఎలా వస్తుంది? 1 నెల 2 నెలలు అంటే ఓకే, 3 నెలలు అంటే ఓకే, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 9వ నెల, అప్పుడు ఎవరికన్నా జెస్టేషన్ పీరియడ్ అని ఉంటుంది. జెస్టేషన్ పీరియడ్ కూడా దాటిపోయింది ఇది. సో ఏమనాలి? నేనేమంటానంటే, వారికి ఒక రైట్ హ్యాండ్, ఒక లెఫ్ట్ హ్యాండ్, ఒక ఫ్రంట్ హ్యాండ్ ఒకరిని పెట్టుకొని ఆర్గనైజేషన్ ఒక్కడు కూడా ముందుకు పోనీయకుండా ఈ విధంగా చేసుకొచ్చారు. అంటే నేను ఏమంటానంటే, ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా? వీళ్ళు ఏమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా? లేదా పాత ప్రీవియస్ మేనేజ్మెంట్ చేతులతో కలిపి అప్పుడు ఎన్నో స్కాములు జరిగినాయి. ఈ ఆర్గనైజేషన్ కింద చంపేస్తే ఇప్పుడు
ఇక చనిపోయినప్పుడు ప్రీవియస్ క్యాంప్స్ కూడా వెరిఫై చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తున్నారని నాకు డౌట్ వస్తుంది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీతో చేతులు కలిపానని నేను అనట్లేదు, పార్టీలకు దీనికి సంబంధం లేదు. నేను అధికార యంత్రాంగం గురించే మాట్లాడుతున్నాను. ఒక 1000 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే ఒక 200 కోట్లు 300 కోట్లు తగ్గొచ్చు, లేదా 400 కోట్లు తగ్గొచ్చు, 500 కోట్లు తగ్గొచ్చు. అసలు ₹1 కూడా రాలేదంటే, అసలు టార్గెటే పెట్టకపోతే, అసలు ప్రయత్నాలే లేకపోతే ఏం ఐఏఎస్ ఆయన దినేష్ గారు? సచ్ ఏ యంగ్స్టర్. నేను డైరెక్ట్గా పాయింట్ బ్లాంక్లు ఎందుకు చెప్తున్నా అంటే, అధికారులు ఇంత లెథార్జిక్గా మా ముఖ్యమంత్రి గారు పదే 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 నెట్టు నోరు కొట్టుకొని చెప్తున్నాడు ఆయన, మీరు విధుల్లో అలసత్వం వహించొద్దు, మీరు విధుల్లో అలసత్వం వహించొద్దు, ఎప్పటికప్పుడు పనులు చేయండి, ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్తే అసలు మొదలే పెట్టకపోతే ఏం చేయాలి? ఇందులో భాగంగా వారు ఎండీగా ఐఏఎస్ అయితే ఉన్నారు, బట్ వారికి చేదోడు వాదోడుగా ఉంటే అసలు బిజినెస్ను ఒక అడుగు కూడా ముందుకు పోనేకుండా 3 వ్యక్తులు ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, ఇలా 3 అనే కాదు, ఇలా 3 అయితే స్పాట్లో టెర్మినేట్ చేస్తున్నా. ఈడీ హెచ్ఆర్ గారు మేడం ఇమ్మీడియట్గా ఈరోజు ఈ 3 పేర్లు చదువుతున్నాను, వాళ్ళకి ఇమ్మీడియట్గా టెర్మినేషన్ ఇవ్వండి. అఫ్కోర్స్ సబ్జెక్ట్ 1 మంత్ నోటీస్ ఇవ్వండి, కానీ ఈ రోజు రేపు నాలా ట్రాన్స్ఫర్ చేసుకొని దే షుడ్ నాట్ బి హియర్. ఒక్క రోజున కూడా ఈ ఆర్గనైజేషన్కి మంచిది కాదు. నోటీస్ అయితే 1 మంత్ పీరియడ్ నోటీస్ ఇవ్వండి, బట్ దేర్ సర్వీసెస్ నాట్ రిక్వైర్డ్ టుడే ఆన్వర్డ్స్, జస్ట్ నాలా ట్రాన్స్ఫర్. వారు 3 పేర్లు ఏంటంటే, ఒకటి పప్పు సత్యరామ భరద్వాజ గారు, ఈజ్ ఎ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. అంటే టెక్నాలజీ ఆఫీసర్ అంటే ఇతను ఈ నెట్వర్క్ మొత్తం ఇతని చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే కదా, ప్రతిరోజు ఏదో ఒక సమస్య రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి ఇతని చేతిలో ఉండే టెక్నాలజీ ఆపరేషన్స్. రెండోది వచ్చేసరికి గంధంశెట్టి సురేష్ గారు, ఇతని చేతిలో బిజినెస్ హెడ్. ఇతని చేతిలో మొత్తం బిజినెస్ ఉంటుంది. ఇందా చెప్పే కదా, ₹1 బిజినెస్ రాలేదు, ఒక్క కనెక్షన్ కూడా కొత్తది కాలేదు. ఇతని మీద గతంలో కూడా ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు, ఫైబర్ ప్రక్షాళన ఏదని. హరిగారు మీదే కదా రాశాను, ఇదే ప్రక్షాళన ఈ పొద్దు చేస్తాను. అతని మీద పర్టికులర్గా అతని పేరుతో రాస్తూ మిగతా ఓవరాల్ కూడా అడిగారు ఫైబర్ ప్రక్షాళన అనేది. వాస్తవం చెప్పాలంటే మాకంటే ముందు, ప్రతిపక్షం కంటే ముందు కూడా హరిగారు ఆ రోజు ఆంధ్రజ్యోతిలో ఫైబర్ ప్రక్షాళన ఏదని చెప్పేసి అడగడం జరిగింది. కుమార్ గారు రైట్. మొత్తం మీద జీవీ రెడ్డి రాజీనామాతో అయితే టీడీపీలో కలకలం రేగింది. గత ప్రభుత్వంలో జరిగిన ఫైబర్ నెట్ అక్రమాలను జీవీ రెడ్డి బయటపెట్టారు. అయితే జీవీ రెడ్డికి పార్టీ సరైన గౌరవం ఇవ్వలేదంటూ సోషల్ మీడియాలో కొంతమంది ఆయనకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. క్యాడర్ కంటే అవినీతి అధికారులకే పెద్దపీట వేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం చంద్రబాబు గీత దాటితే ఎట్టి పరిస్థితుల్లో సహించరు, ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉందంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మా కొలీగ్ రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, జీవీ రెడ్డి రాజీనామాకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా క్రమశిక్షణ రాహిత్యాన్ని, దుందుడుకు వ్యవహారాలను చంద్రబాబు సహించాడు, ఖచ్చితంగా అందరినీ కన్సర్న్లోకి తీసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే కొంత ఆయన దూకుడు వ్యవహార శైలి నచ్చకే చంద్రబాబు ఈ రకమైనటువంటి వేటు వేయాల్సి వచ్చిందంటూ కొంతమంది చెప్తుంటే, మరికొంతమంది జీవీ రెడ్డి లాంటి ఒక యువనేతని, సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిని పార్టీ కోల్పోవడం సరైంది కాదంటూ మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. సో భిన్నాభిప్రాయాలు ఇది వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్గా పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది? జీవీ రెడ్డి రాజీనామా సంబంధించి తెలుగు అంటే ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ఎలాంటి చర్చ సాగుతుంది? ఏపీ ఫైబర్ మాజీ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా తర్వాత తెలుగుదేశం పార్టీలో కొంత ప్రకంపనలు వస్తున్నాయని చెప్పాలి. దానికి ప్రధాన కారణం అంటే భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని మీరు చెప్తున్నారు, కానీ భిన్నాభిప్రాయాలు కాదు, మెజారిటీ దాదాపు 90% మంది జీవీ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. దాదాపు టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియాలోనే, అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో పెద్ద ఎత్తున దీని మీద చర్చ నడుస్తుంది. జీవీ రెడ్డి లాంటి ఒక నేతని దూరం చేసుకోవడం, ఒక నిజాయితీ గల వ్యక్తిని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని దాదాపు 90% మంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జీవీ రెడ్డి ఏదో రాజకీయంగా వచ్చిన వ్యక్తి కాదు, ఒక చార్టెడ్ అకౌంటెంట్గా, ఒక లాయర్గా, అడ్వకేట్గా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతిపాదించిన చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవి తీసుకున్న గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, ఏం తప్పులు దానిపైన దృష్టి పెట్టి దాదాపు 400 మంది ఉద్యోగస్తులు వాళ్ళు కూడా
అది అక్రమంగా నియమించుకున్నటువంటి సిబ్బందిని అక్రమంగా నియమించుకున్నారు, ఎక్కడ కూడా రూల్స్ ఫాలో అవ్వకుండా నియమించుకున్నారని పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రమే వాళ్ళని వేటు వేయాలని నిర్ణయం తీసుకోవడం, తన నిర్ణయాన్ని చెప్పడంతో దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఎండి దినేష్ కుమార్కి ఇతర అధికారులు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడం. రెండోది, దినేష్ కుమార్ ఎక్కడ కూడా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్తో పాటు ఆయనకి డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్తో పాటు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి అధికారిగా కూడా ఉన్నారు కాబట్టి ఆయన దీని మీద దృష్టి పెట్టట్లేదు, ఎక్కడ కూడా ఫైబర్ నెట్ని లాభాల బాటలో తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదని అసహనం వ్యక్తం చేస్తూ ఆయన మొన్న మాట్లాడారు. కానీ ఎక్కడ కూడా పార్టీ గురించి ఎక్కడ కూడా జీవీ రెడ్డి మాట్లాడలేదు. కానీ అనూహ్యంగా జీవీ రెడ్డి రాజీనామా చేయడానికి గల కారణాలు తెలుగుదేశం పార్టీని అంటూ పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్న నేపథ్యం. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒక నిజాయితీగా గత ప్రభుత్వ హయాంలో తప్పుడు నియామకాలు జరిగినటువంటి వాటి మీద నిర్ణయం తీసుకుంటే ఒక ఐఏఎస్ అధికారి దానికి ఎందుకు స్పందించట్లేదు కాబట్టి జీవీ రెడ్డి మాట్లాడితే దాని మీద ఎందుకు ఇప్పుడు ఇలా సైలెంట్గా ఉన్నారనేది తెలుగుదేశం కార్యకర్తలు కానీ ముఖ్యంగా సోషల్ మీడియాలో మాట్లాడుకున్న పరిస్థితి. పెద్ద ఎత్తున జీవీ రెడ్డికి మద్దతు లభిస్తుంది, తిరిగి జీవీ రెడ్డిని పార్టీలో తీసుకోవాలి, ఆ పదవి కట్టబెట్టాలంటూ పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా మేల్కోకపోతే ఇది తెలుగుదేశం పార్టీకి పతనానికి ఆరంభం అంటూ పెద్ద సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరోసారి చెప్తున్నాను నేను, ఇది పతనానికి ఆరంభం అవుతుందంటూ చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యం. వాట్సాప్ గ్రూపుల్లో నిన్న సాయంత్రం ఇదే ఇష్యూ నడుస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చింది ఐఏఎస్ అధికారులు, ఇతర అధికారులు కాదు, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నేతలు. జీవీ రెడ్డి 3 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో సందర్భంలో తన వాయిస్ వినిపించారు. చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో పెద్ద ఎత్తున గళం విప్పారు. అలాంటి వ్యక్తిని ఈ విధంగా పొమ్మలేక పొగబెట్టడం కరెక్ట్ కదా నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా జీవీ రెడ్డి తీసుకోవాలని చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎలాంటి నిర్ణయం. రాజేష్, ఉద్యోగుల తొలగింపు అంశం తర్వాత జీఎస్టీ చెల్లింపుల అంశంపై జీవీ రెడ్డి అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ పరిస్థితి. అయితే ఇక్కడ భాగస్వామ్యంలో ముఖ్యంగా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న వ్యక్తులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దు, సంబంధిత మంత్రి కానీ లేదా సీఎం దృష్టి కానీ తీసుకొచ్చుంటే బాగుండేది అనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. జీవీ రెడ్డి వ్యవహరించిన తీరు కొంత ముఖ్యమంత్రి దుందుడుకు ప్రదర్శిస్తే కట్ చేస్తారు అనే వ్యవహార శైలి ఒకటి ఇక్కడ. అండ్ మీరు చెప్తున్నట్టుగా ఒకవేళ జీవీ రెడ్డి కనుక టీడీపీకి రాజీనామా చేస్తే టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు, జీవీ రెడ్డి రాజీనామాను టీడీపీ నేతలు సరిగ్గా డీల్ చేయలేదనే అభిప్రాయాలు ఏమైనా వ్యక్తమవుతున్నాయా పార్టీలో? ఖచ్చితంగా అదే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. తెలుగుదేశం పార్టీ సరిగా డీల్ చేయలేకపోయింది, జీవీ రెడ్డి లాంటి వాళ్ళని కోల్పోవడం వల్ల అది పార్టీకి ఇబ్బంది. రెండోది, పెద్ద ఎత్తున పార్టీకి ఓవరాల్ ప్రభుత్వం మీద పార్టీ మీద డ్యామేజ్ జరిగిద్దని ఒక భావన తెలుగుదేశం పార్టీ నేతలు కానీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా నిన్న మాట్లాడిన నేపథ్యం. ఇలాంటి అంటే అధికారులకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజాప్రతినిధుల మీద ఇలా చేయడం కరెక్ట్ కాదనేది ఆయన కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే జీవీ రెడ్డి ఎక్కడ కూడా ముఖ్యమంత్రికో లేకపోతే ఆ సంబంధిత శాఖ మంత్రికి సమాచారం ఇవ్వకుండా ఇది చేశారనే ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా తన అన్ని అంటే ప్రభుత్వం దృష్టిలోనూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టిలో కూడా ఈ అంశాన్ని పెట్టారు. వాళ్ళకి చెప్పిన తర్వాతే జీవీ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారనేది జీవీ రెడ్డి గారు ఆయన తాలూకా వ్యక్తులు చెప్తున్నారు. జీవీ రెడ్డి ఎక్కడ కూడా ఒంటెద్దు పోగడుకో లేకపోతే వన్ సైడెడ్గా డిసిషన్ తీసుకోలేదు. ఆయన పూర్తిగా ప్రభుత్వం దృష్టిలో పెట్టే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మొత్తం సమాచారాన్ని సేకరించి ఇది ఇలా జరిగింది, గత ప్రభుత్వం హయాంలో ఇలా జరిగిందని వాళ్ళకి సమాచారం ఇచ్చిన తర్వాతే జీవీ రెడ్డి ఇలా మాట్లాడారనేది జీవీ రెడ్డి వర్గీయులుగానే వాళ్ళంతా చెబుతున్నమాట. కానీ ఎక్కడ ఇప్పుడు అంటే కొంతమంది తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఏంటంటే జీవీ రెడ్డి కావాలనే చంద్రబాబు చెప్పుకోకుండా లోకేష్ చెప్పుకోకుండా ఆయన సొంత నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టే ఇలా వేటు పడిందని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. కానీ అది వాస్తవం కాదనేది జీవీ రెడ్డి కానీ ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఆయన చాలా అన్నింటిలో నిక్కచ్చుకుంటారు, పర్ఫెక్ట్గా ఉంటారు, ఏ విషయాన్ని అయినా కూడా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. అలాంటి వ్యక్తి ఒంటెద్దు పోకలు ఎందుకు పోతారు? అందులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే చాలా గౌరవం. అలాంటి వ్యక్తి ఆయన సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారనేది కూడా జీవీ రెడ్డి కానీ ఆయన వర్గీయులు చెబుతున్నమాట. కాబట్టి ఇక్కడ జీవీ రెడ్డి వెర్షన్కే మద్దతు లభిస్తుంది. తెలుగుదేశం పార్టీ దాదాపు శ్రేణులంతా కూడా జీవీ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన వెంటనే తిరిగి పార్టీలో తీసుకోవాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలోనే వెంటనే నిన్న జీవీ రెడ్డి రాజీనామా చేసినటువంటి 1 అవర్లోనే దినేష్ కుమార్ని ఆయనకి ఉన్నటువంటి అన్నింటినీ ట్రాన్స్ఫర్ చేస్తూ జీఏడీకి రిపోర్ట్ చేయాలని 1 అవర్లో వితిన్ 1 అవర్లోనే చేశారంటే అది జీవీ రెడ్డి రాజీనామా ఎఫెక్ట్ అని చెప్తున్నారు. అంటే రాజేష్, ఇప్పుడు మరి పార్టీ ఏదైనా నష్ట నివారణ చర్యలు చేపట్టే అవకాశం ఉందా? పార్టీకి ఏదైనా ఇబ్బందికరంగా ఈ పరిణామాలు మారిపోతే కనుక పార్టీ ఏదైనా దీనికి సంబంధించి మళ్ళీ పునరాలోచనలో ఉండే అవకాశం ఉందా?
ఖచ్చితంగా, ఎందుకంటే జీవీ రెడ్డితో మాట్లాడే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ పరంగా ఆయనకి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, పార్టీలో ఆయనకి ఎవరితోనూ విభేదాలు లేవు. కానీ ఇక్కడ ఫైబర్ నెట్ చైర్మన్ రాజీనామా చేసినప్పుడు చంద్రబాబు కొంత మందలించారు అనే ఒక ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు మందలించిన కారణంగానే ఈ విధంగా ఆయన రాజీనామా చేశారని చర్చ జరుగుతుంది. కానీ పార్టీతో పెద్దగా ఆయనకి గ్యాప్ కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా పార్టీలో ఉన్న సీనియర్లు మళ్ళీ ఆయనతో మాట్లాడి తిరిగి పార్టీలో తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే గ్రౌండ్లో ఉన్నటువంటి కార్యకర్తలు, పార్టీ కేడర్ ఆయన కోరుకుంటున్న జీవీ రెడ్డిని మళ్ళీ తీసుకోవాల్సి ఉంది. అలాంటి వ్యక్తి పార్టీకి అవసరమని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కార్యకర్తల డిమాండ్ పరిగణలో తీసుకుంటే కనుక జీవీ రెడ్డితో మళ్ళీ మాట్లాడి తిరిగి పార్టీలో తీసుకొచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. రామదాస్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. సో క్యాడర్ కంటే అవినీతి అధికారులకే పెద్దపీట వేస్తున్నారంటూ కొంతమంది జీవీ రెడ్డి రాజీనామా పట్ల తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న తీరు పార్టీకి ఒక రకంగా నష్టం కలిగించేలా ఉందంటూ చర్చ అయితే సాగుతోంది. జీవీ రెడ్డికి పార్టీ సరైన గౌరవం ఇవ్వలేదంటూ ఈ పోస్టుల సారాంశం. మంచి సబ్జెక్ట్ ఉన్న యువనేత దూరం అవడం పార్టీకి తీవ్ర నష్టం అంటూ కామెంట్లు పెడుతున్నారు. జీవీ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకోవాలనే డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. గత 5 ఏళ్లుగా టీవీ చర్చల్లో ముఖ్యంగా పార్టీని పైకి తీసుకొచ్చే పనిలో జీవీ రెడ్డి ఉంటే, బట్ పార్టీ మాత్రం జీవీ రెడ్డికి నష్టపరిచే చర్యలు తీసుకుందంటూ మండిపడుతున్నారు తెలుగు తమ్ములు. సో మొత్తం మీద అట్ ద సేమ్ టైం చంద్రబాబు కూడా దూకుడుగా వ్యవహరించే నేతల పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. సో మొత్తం మీద ఇటు వైసీపీ కూడా మరోవైపు జీవీ రెడ్డి రాజీనామాను అటు వైసీపీ కూడా క్యాష్ చేసుకునే పనిలో కనిపిస్తోంది. జీవీ రెడ్డి రాజీనామాతో తెలుగుదేశం పార్టీ పతనం ప్రారంభమవుతుంటూ వైసీపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఏదేమైనా మొత్తం మీద పార్టీకి నష్టం కలిగించే చర్యల పట్ల టీడీపీ కూడా అప్రమత్తమైంది. డ్యామేజీ కలిగేలా ఉన్నటువంటి పరిణామాల పట్ల నష్ట నివారణ చర్యలకు దిగుతున్నట్టుగా తెలుస్తుంది. సో జీవీ రెడ్డి వ్యవహారంపై పార్టీ అయితే చాలా సున్నితంగా వ్యవహరిస్తుంది. ఆ అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కుమార్ గారు ఐఏఎస్ ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నాడు. వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా దీని మీద ఈ బిజినెస్ పెంచాలి, ఒక్క కనెక్షన్ తేవాలి అనేది ఏ రోజైనా ఫోకస్ చేశారా? ఇన్ని నెట్వర్క్ ఇష్యూస్ వస్తుంటే ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు? ఎన్నిసార్లు చెప్పింటాము? ఆపరేటర్లు ఎంతమంది వచ్చారు? అపాయింట్మెంట్లు కూడా లేకుండా వాళ్ళని ఎవరిని కలవనీయకుండా ఇంటికి పంపించారు. టైం ఇవ్వకపోతుంది. పోనీ టైం ఇవ్వకపోయామా, చేసామా అంటే మనం ఏమైనా పని చేసామంటే పని చేసిన పాపాన పోలేదు. మరి ఎలా వస్తుంది? 1 నెల 2 నెలలు అంటే ఓకే, 3 నెలలు అంటే ఓకే, 4 నెలలు 5 నెలలు 6 నెలలు 9వ నెల అప్పుడు ఎవరికన్నా జెస్టేషన్ పీరియడ్ అని ఉంటుంది. జెస్టేషన్ పీరియడ్ కూడా దాటిపోయింది ఇది. సో ఏమనాలి? నేనేమంటానంటే వారికి ఒక రైట్ హ్యాండ్, ఒక లెఫ్ట్ హ్యాండ్, ఒక ఫ్రంట్ హ్యాండ్ ఒకరిని పెట్టుకొని ఆర్గనైజేషన్ ఒక్కడు కూడా ముందుకు పోనీయకుండా ఈ విధంగా చేసుకొచ్చారు. అంటే నేను ఏమంటానంటే ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా? వీళ్ళు ఏమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా? లేదా పాత ప్రీవియస్ మేనేజ్మెంట్ చేతులతో కలిపి అప్పుడు ఎన్నో స్కాములు జరిగినాయి. ఈ ఆర్గనైజేషన్ ఈయన చంపేస్తే ఇప్పుడు ఇక చనిపోయినప్పుడు ప్రీవియస్ స్కామ్స్ కూడా వెరిఫై చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తున్నారని నాకు డౌట్ వస్తుంది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీతో చేతులు కలిపానని నేను అనట్లేదు. పార్టీలకు దీనికి సంబంధం లేదు. నేను అధికార యంత్రాంగం గురించే మాట్లాడుతున్నాను. ఒక 1000 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే ఒక 200 కోట్లు 300 కోట్లు తగ్గొచ్చు, లేదా 400 కోట్లు తగ్గొచ్చు, 500 కోట్లు తగ్గొచ్చు. అసలు ₹1 కూడా రాలేదంటే, అసలు టార్గెటే పెట్టకపోతే, అసలు ప్రయత్నాలే లేకపోతే ఏమయ్యేస్ ఆయన దినేష్ గారు? సచ్ ఏ యంగ్స్టర్. నేను డైరెక్ట్గా పాయింట్ బ్లాంక్ ఎందుకు చెప్తున్నా అంటే అధికారులు ఇంత లెథార్జిక్గా మా ముఖ్యమంత్రి గారు పదే 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 నెత్తు నోరు కొట్టుకొని చెప్తున్నాడు. ఆయన మీరు విధుల్లో అలసత్వం వహించొద్దు, ఎప్పటికప్పుడు పనులు చేయండి, ఏదైనా ఉంటే మా దృష్టికి